కాశీబుగ్గ సీతారామాంజనేయ దేవాలయం తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు నిత్య కార్యక్రమాలు జరుగుతాయి అని ఈవో అనిల్ కుమార్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గలోని సీతారామాంజనేయ దేవాలయాన్ని నూతనంగా వచ్చిన ఈవో బాధితులు చేపట్టి దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. ధర్మకర్తలను దేవాలయం సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు భూక్యా మోతీలాల్ నాయక్, ఎలీషాల మధుమతి, పోతన్న లక్ష్మీ నరసయ్య, కూడికల కోటేశ్వర్, పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ మాట్లాడుతూ నేటి నుండి దేవాలయం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో వచ్చింది అని తెలిపారు. పూజలు ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు ప్రజలు సహకారాలు అందించాలని పేర్కొన్నారు. భిక్షలు పెట్టుడు ప్రకారం మంచి గ్రాండ్ ఉంటుంది సార్. ఇక్కడ మంచి గ్రాండ్ చేస్తారు. అయ్యప్ప ఒకటి చేస్తారు సార్. చాలా మంది వస్తారు ఇక్కడ. ఈ ఓ సీట్ లో ఇక్కడ ఓన్లీ రాఘవ టెంపుల్, ఒకటే టెంపుల్ సార్ ఉన్నది, కానీ బాగా గ్రాండ్ గా జరుగుతుంది సార్. ఇక్కడ గ్యాస్ కానీ అన్ని స్టవ్లు ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అన్ని లంచ్ అన్ని సీల్ ఉంచారా ఇట్లా వాళ్ళ మీరు ఉంచండి సార్. సార్ ఇది సార్ ఒకటి రాసుకోండి సార్. కొంచెం ముందు రండి సార్. చూపెట్టుడు అంతే, పట్టుకుంటే అవసరం. అయ్యగారి నుంచి మనం అంతే పట్టుకోండి అయ్యగారు. ఈ బంగారం కూడా తీయబ్బా. ఇంకా ముందు వేరు అందరూ ఆశీర్వాదాలు భగవంతుడు అన్ని రకాల ఆలయం చూసుకుంటారు. మీరు వచ్చినందుకు అన్న ఇంకా కొంచెం ముందుకు రండి, మంచిగా గోపురం వస్తుంది. వెడల్పున్నాడు నాయకన్నా. బాబాయ్ కొంచెం చెప్పు. ఓకే ఓకే చెప్పండి సార్. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, కాశీబుగ్గ, వరంగల్ జిల్లా. శ్రీయుత ఉప కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ జోన్ వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు దేవాలయం ఛార్జీ తీసుకొని మరియు దేవాలయం ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకుని దేవాలయంలో నోటిలో నాలుగు ఉండిలు సీల్ వేయడం జరిగింది. వారి ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు నుండి దేవాదాయ శాఖ పరిధిలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. డౌట్ పెట్టి అడిగారు.